నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అలాగే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. తెలంగాణ తాజా పరిణామాలపై మాట్లాడదాం. ముందుగా నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఎవరిని వదలను, అందరి పేర్లు కూడా రాసుకుంటాను, విదేశాలకు పారిపోయిన వదలను, తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంగా నెక్స్ట్ మన రాజ్యమే వస్తుంది, మన రాజ్యంలో ఒక్కొక్కరి తాట తీస్తాను కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. కొంచెం ముందే కూసిన కోయిలే కనిపిస్తలేదా నీకు? సో ఇట్లాంటి స్టేట్మెంట్లు అనేవి ఒక ఏమంటారు ఫూలిష్ స్టేట్మెంట్. దాని మీద పెద్దగా స్పందించాల్సిన అవసరం ఉండదు. అన్నిటికంటే ఎక్కువ కేటీఆర్ మాట్లాడే వాటి విషయాల్లో కేవలం ఫ్రస్ట్రేషనే కనబడుతుంది, సబ్జెక్ట్ కంటెంట్ కనపడదు. సో ఇక ఆయన వచ్చినాడు చూద్దాం, కానీ ఇక ఇంత పెద్ద భారీ డైలాగులకు అంత సీన్ లేదు. ఎందుకంటే వరుసగా క్యాడర్ పై కేసులు జరుగుతున్నాయి, అలాగే కొందరు అధికారులు కావాలనే నేతల్ని ఇబ్బంది ఏ క్యాడర్ మీద పార్టీకి సంబంధించి ఎక్కడ నాకు ఒకటి ఉదాహరణ చెప్పమను. కేసీఆర్ని కేటీఆర్ని ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే మాత్రం ఊరుకునేది ఉండదు. అట్లని చెప్పి ఇష్టానుసారంగా కేసులు పెట్టడానికి పోలీసులు కూడా ఏమి బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానో బీజేపీ ప్రభుత్వం మాదిరిగానో ఉండదు. పారదర్శకత ఉంటుంది. ఇలా నేరాలు చేస్తాం, తప్పులు. ఇప్పుడు లగచేరులో ఉన్నది, దాంట్లో రైతుల మధ్యన కొంతమంది రౌడీలను చూపించింది. రౌడీల మీద కూడా కేసులు పెట్టొద్దానంటే మరి చెప్పలేదు. ఆయనకు అట్లా రౌడీలు కూడా పెట్టొద్దు, చేస్తాం మేము అట్నే దాడులు చేస్తామని అంటున్నాం. అట్లాంటి దాడులు చేసే కల్చర్ వచ్చినప్పుడు డెఫినెట్గా అరెస్టులు ఉంటాయి. అరెస్టులకి ఎట్లా భయపడితే ఎట్లా? జైల్లో పెట్టిన వాళ్ళని ఎట్లా కోదండ రాము, మందకృష్ణ, రేవంత్ రెడ్డి గారు మా లాంటి వాళ్ళందరినీ కూడా జైల్లోనే పెట్టారు కదా, కేసులు కాదు. కాబట్టి తప్పు చేయకండి, మీద కేసులు రావు. నిన్న సిరిసిల్ల విషయంలో పెద్ద ఎత్తున ఒక వార్త హైలైట్ అయిపోయింది. టీ షాప్ విషయంలో మాత్రం రోడ్డు పక్కన ఉన్న టీ షాప్ విషయంలో ఇతనిపై అభ్యంతరాలు వ్యక్తిని దాడి చేసిన సందర్భంలో నేను టీ డబ్బా పెట్టిస్తాను అని చెప్పి నిన్న టీ డబ్బా పెట్టేయడం, ఆ సందర్భంలో మాట్లాడడం, అది కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అధికారుల అత్యుత్సాహం వల్ల అనవసరంగా బీఆర్ఎస్కు పేరు వచ్చేలాగా చేస్తారని కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్ జరిగింది. ఇగో ఈ సోషల్ మీడియాకు వాళ్ళు అటెన్షన్ క్రియేట్ చేసే వాటి పట్ల మనమేం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఏమంటారు విధానాలకు అనుకూలంగా అవకాశాలు ఉంటే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి టీ కొట్టు పెట్టేయడం అనేది ప్రజాప్రతినిధిగా ఆయనకు సంబంధించిన విధి. ఆ ప్రాంతంలో బతుకు తిరుగు కొరకుంటే ఆయన సక్రమమైన మార్గంలో పెట్టించవచ్చు, వాళ్ళే దాన్ని వక్రమ మార్గం కూడా చేయొచ్చు. కానీ టీ కొట్టు పెట్టించినవి నువ్వే ఇంత పొడింగు అయితే మరి 42% బీసీ బిల్లు తెచ్చిన వాళ్ళు మేము ఇట్లా కావాలి? ఇలా ఏళ్ల తరబడి మగ్గుతున్న వర్గీకరణ బిల్లు తెచ్చిన వాళ్ళు మేము ఏం కావాలి? ఎన్ని చెప్పాలి వరుసమ్మటి? కాబట్టి ఇవన్నీ కూడా కోటి రూపాయల మయమే. ఏది కొన్ని యూట్యూబ్లను పెట్టేసి దాన్ని సీన్ క్రియేట్ చేసి ఇంత పెద్ద ఎత్తున జరిగిన వాటి మీదనే విషం జిమ్మేది అవే. ఇప్పుడు నువ్వన్న సోకాల్డ్ XYZలే. కాబట్టి దానికి ఆయన టీ కొట్టు పెట్టించినందుకే పెద్ద గొప్ప అనుకుంటే మరి మనం ఏం చేయలేము. ఇక్కడ బతుకులు బాగు చేసే ప్రభుత్వం ఉంది, పెద్ద ఎత్తున అన్ని వర్గాలకు మేలు చేసే ప్రభుత్వం ఉంది. దీని మీద ఎందుకు విషయం జిమ్ముతున్నాడు? అది జన్మకని చెప్పండి. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే నేను ఎట్లా చేస్తాను, ప్రజాభిష్టాయం కాంగ్రెస్ పార్టీ వైపు ఇచ్చారు, మీరు ఆశపడి కాంగ్రెస్కు ఓటేసి ఇబ్బంది పడుతున్నారని నేపథ్యంలో అంటే పదే పదే కేసీఆర్ ఎలక్షన్ ఫలితాల పట్ల అలాగే ప్రజలను ఉద్దేశించి మీరు తప్పు చేశారన్న కోణంలో మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? అందుకనే ప్రజలు ఫామ్ హౌస్లో వండబెట్టారు. వాళ్ళకు ఆ పవర్ ఉన్నది. ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేస్తుండ్రు అని చెప్పడానికి. ఇంకెన్నిసార్లు ఇస్తారు? ఆయన మోసం చేస్తున్న కొద్దీ, అవమానం చేస్తున్న కొద్దీ, రాజకీయం చేస్తున్న కొద్దీ పవర్ ఇచ్చుకుంటూ కూర్చుంటారా? ఇప్పుడు కూడా ప్రజల కొరకు కొట్లాడుతుండా, ఇంట్లో వండుకుంటుండ్రు. ఈ తెలివి తక్కువలను బిల్లా రంగాలు బయట పడేసి ఏదేదో పనికిరాని ఇట్లాంటి పనులు చేపిస్తున్నాడు. ప్రతి దగ్గర ఏడబడితే ఆడ కొట్లాటలు చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇంకా వాళ్ళు నేను అంటున్న ఫ్రస్ట్రేషన్ నుంచి ప్రజా సమస్యల వైపు రండి, అప్పుడు మీకు మేలు జరుగుతుంది. అప్పుడు ఆలోచించవచ్చు మీ గురించి. ఇవన్నీ నువ్వు చెప్పిన క్వశ్చన్లు అయితే నేను కాదు కదా, ఎవరు సమాధానం చెప్పాలన్నా కూడా నవ్వుకుంటారు తప్పితే ఇంకొకటి కాదు. ఏంది కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరికి ఇచ్చి 10 సంవత్సరాలు కత్తి ఇస్తే అందరు కత్తులలో ఓడిస్తే కడుపులలో ఇంకా నీకేం పుట్టింది? ఇంకేం కావాలి? ఇంకా కడుపులు ఓడిసిందని చీల్చుకొని తింటావా? ఉండాలి కదా కొంచెమన్నా. ఎందుకు ప్రజలు తప్పు చేస్తారు? నీ కోటేసినప్పుడు గొప్పోళ్ళు అవుతారు, కాంగ్రెస్ కోటేస్తే చెడ్డోళ్ళు అవుతారా? కాబట్టి ఇట్లాంటి కొన్ని ఏమంటాము వాళ్ళకు పవర్ పోయిన పరేషాన్లు అట్లా కొన్ని చేస్తుంటారు. వాటి పెద్దగా పట్టించుకోకుండా డీలిమిటేషన్ విషయంలో బీజేపీ వర్షన్ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ డెవలప్ అవుతున్న నేపథ్యంలో దాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే మాపై బీజేపీపై నెపం నెడుతున్నారు, అలాగే బీజేపీ కుట్రవంతుందని విష ప్రచారం చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ అలాగే డిఎంకే అలాగే బీఆర్ఎస్ పాత్ర ఉందంటూ కూడా ఈ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడారు. ఆయనకు
ఎన్ని కావాలని కోరుకున్న ఆయన పార్టీ దేశంలో తెలుసు కదా నీకు. ఈసారి 400 దాటితే అన్నారు కదా, మరి 200 ఎందుకు ఇచ్చారు నీకు? 250 270 ఎందుకు ఇచ్చిండ్రు? ఇప్పుడు చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే నీ పని కథమే. ఇవాళ సౌత్లో పెరగడానికి నీకు ఎందుకు పెరుగుతుందని ఆశపడుతుర్రా బాబు మీరు? ఏం చేసిరని సౌత్కు? ఇలా సౌత్ నుంచి అన్నీ కూడా ట్యాక్సులు వసూలు చేసి మొత్తం సౌత్ను దోచుకొని ఇతర ప్రాంతాలకు ఎక్కడికెక్కడో పెడుతున్నారు. మీరు డీలిమిటేషన్ వచ్చే వరకు మళ్ళీ రాజకీయ ప్రాధాన్యం తగ్గియాలి. ఒక్కలన్నా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఒక్కడన్నా ప్రధానమంత్రి అయితే అంటే ఒక్కడుండ ఈ సౌత్లో? ఎందుకు మరి ఇట్లాంటి బానిస బతుకులు మీ అన్నీ? మళ్ళా తగుదునమ్మా అని సౌత్కు నష్టం జరుగుతుంటే సన్నాయి డప్పులు కొడుతూ ఉన్నారు. మిమ్మల్ని భవిష్యత్తులో ప్రజలు తిరగబడి మీ మీదనే మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు ఇట్లాంటి పనికిరాని చెత్త పనులు చేస్తే. ఆడ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన చంద్రబాబు గారు, తర్వాత పవన్ గారు, జగన్ గారు, వీళ్ళు ప్రతిపక్షము విపక్షం వాళ్ళు కూడా కుయ్యమనుకుంటుంటారు. ఇంత భయం ఏందిరా బాబు? మరి రేపు సౌత్ ఇండియాలో లేరా మీరు? కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళకు. ఇట్లాంటి వాళ్ళను నోట్ల నాలుకనేలను ఏమంటారు నరం లేని వాళ్ళని కనుక నాయకులు చేస్తే ఎట్లా ఉంటుందో ఇట్లా ఉంటుంది. కాబట్టి బీజేపీ నాయకుల మాటలు మీరు ప్రశ్నలు అడగడం ద్వారా చెప్పాల్సిందే తప్పితే వాళ్ళ వల్ల ఏమిరా బాలరాజు అన్నట్టు ఏమన్నా ప్రయోజనం ఉందా? 2 మంత్రులు ఈడ, 2 మంత్రులు ఆడ, తమిళనాడులో ఒక ఆయన, కర్ణాటకలో ఒక ఆయన, ఎవరన్నా కనీసం ప్రజలకు తెలిసిన వాళ్ళు ప్రజల పనులు చేసేటోళ్ళు ఎవరన్నా ఉండరా? ఇగో ఈ మతాల మధ్యన విద్వేషాలు, ఇట్లా కులాల మధ్యన విద్వేషాలు లేని పంచాయతీలు తీసుకొచ్చి నేను అందుకనే చెప్తే కదా బీజేపీ అంటే భారతీయ జగడాల పార్టీ అని చెప్పలే. జగడాలు పెట్టుడాల పని. మొగుని పంచాయతీకి పెట్టి మొగుడికి పెళ్ళానికి పెట్టినట్టే హిందూ ముస్లిమ్స్కి పెడతారు, సౌత్కు నార్త్కి పెడతారు, తర్వాత ఏంది కులాల మధ్యన ఒక చర్చ చేస్తారు. ఇదంతా కూడా వాళ్ళ గాయలో ప్రజలు ఇంకా పడరు వచ్చేసరికి. అందుకనే చెప్పిన నేను బీజేపీకి చావుడప్పు కొట్టే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి అంతటా. ఇంకేమున్నది? మొన్ననే చావు తప్పిలు కన్నులొట్ట పోయేటట్టు గెలిచారు. కానీ ఒకవేళ వాళ్ళు ఒకే దేశం ఒకే ఎన్నిక వెళ్ళబోతున్నా ఆ నేపథ్యంలో మీరన్న మాటలు సాధ్యమైతే ఎన్నికలు ఎట్లా వచ్చినా ఎప్పుడు వచ్చినా బీజేపీ భూస్థాపితం అవుతుంది. ఈసారి రాసుకోండి. పోయినసారే చావు తప్పి కన్నులొట్ట పోయినాయి. ఇప్పటికీ వాళ్ళను చంద్రబాబు నితీష్ కుమార్ కనుక వాళ్ళకు నెత్తి తిరిగితే బీజేపీ భూమి మీదకి తిరిగి పడుతుంది. కాబట్టి పెద్దగా అదంతా ఊకదంపుడు ఉపన్యాసాలు డాంబికాలు తప్పి దాంట్లో మనకు కొత్తగా ఏం ఆగకూడదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాత్రం బీజేపీ ఓటమి తప్పదు. ఇక కాంగ్రెస్ చేస్తున్న పనులు చెప్పుకుంటే మాత్రం బీఆర్ఎస్ బీజేపీగా మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. అది గుర్తులో పెట్టుకోవాలి. కానీ సోషల్ మీడియానే ఎక్కువ బీఆర్ఎస్ నమ్ముకుంది. సోషల్ మీడియా మనని నమ్ముకుంటే మాత్రం కష్టం. మేము చేస్తున్న పనులు తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాయి. అలాగే దాన్ని దృష్టించుకోవాలి. అలాగే బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మాత్రం కాంగ్రెస్ యొక్క పాలన మాత్రం అడ్డుకోలేవని కూడా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.